వెల్కమ్ టు సిటీవీ తెలుగు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పాల్గొన్నారు. పేదల సంక్షేమం కోసం పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలు అందజేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పథకాలను పేదలకు చేరవేస్తున్న ఘనతను సవితమ్మ పేర్కొన్నారు. పెన్షన్ 4000 అందిస్తూ ఆదివారం సెలవు అయితే ముందే ఇస్తున్నారని తెలిపారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, బస్సు ప్రయాణం అందించనున్నట్లు చెప్పారు. ఎంతమంది మీరు, మీ పిల్లలు ఎంతమంది? తల్లి వందనం వచ్చిందా నానా? గ్యాస్ అమ్మా, గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయి. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఇప్పుడు రాసుకోండి, ఇప్పుడు అప్లై చేయండి, ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సుపరిపాలన తొలడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. 1 సంవత్సరం పూర్తి చేసుకుని అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకునడంతో ముఖ్యమంత్రి గారు మరి ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి, మనం ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి చెప్పండి, అందాయా లేదా కనుక్కోండి, వాళ్ళకి ఏమన్నా అందకపోతే ఎందుకు అందలేదనే టెక్నికల్ గా ప్రాబ్లం ఏదైనా ఉంటే సాల్వ్ చేయండి, మనం ఇచ్చింది ఏంటి, ఇవ్వబోయేది ఏంటి, చేసేది ఏంటి అనే విషయాలు కూడా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఎందుకంటే భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా 4000 పెన్షన్ ఇవ్వలేదు. అది ఒక ఆంధ్రప్రదేశ్ లోనే 4000, 3000 ఉన్న పెన్షన్ ని 4000 ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అది కూడా 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం మన తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం. అదే విధంగా వికలాంగులు, ఈ రోజు వికలాంగుల దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు మా పెద్ద కొడుకు మమ్మల్ని ఆదరించాడు. గతంలో పెన్షన్ వికలాంగులు గుర్తించింది కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ గత 5 సంవత్సరాల్లో 3000 చంద్రబాబు నాయుడు చేసిన పెన్షనే తప్ప వికలాంగులు పట్టించుకోలేదు. వికలాంగులకు కూడా 3000 ఉన్న పెన్షన్ 6000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పడం. అంతేకాకుండా 100% పెట్టేటున్న వాళ్ళకి 5000 ఉన్న 15000 చేయటం. మరి దీపం 1 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, దీపం 2 ఇచ్చింది. అంటే మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మరొకసారి నిరూపించుకున్నారు. ఎందుకంటే ఒక పక్క మహిళలకు దీపం 1, దీపం 2 కింద ఆల్రెడీ 2 సిలిండర్లు ఇచ్చాం, 3 సిలిండర్లు చెప్పాం. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నాం, 2 సిలిండర్లు అకౌంట్లో పడ్డాయి. కొంతమందికి పడని వారు కూడా ఎందుకు పడలేదు అనేది కూడా మా నాయకులు దాన్ని పరిష్కారం చేస్తున్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి తల్లి వందనం, ఈ రోజు ఏ ఇంటికి పోయినా పిల్లలు వచ్చి మాకు ఆనందంగా స్వాగతం పలకటం, మహిళలు ఆనందంగా పలకటం, మాకు తల్లి వందనం వచ్చింది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం అందడం. ఎందుకంటే తల్లి ప్రేమ ఒకరికే పరిమితం చేయలేదు మేము, తల్లి ప్రేమ అందరికీ పంచాలి, అందరూ చదువుకోవాలి, ఎవరూ డ్రాప్ అవుట్ కాకూడదు అన్న ఉద్దేశంతో మరి మన యువగల అధినేత విద్యాశాఖ మంత్రి గారు 10,000 కోట్ల రూపాయలతో ఈ రోజు తల్లి వందనం అందజేయడం నిజంగా ప్రజల్లో చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా మేము ఏదైతే మాట చెప్పామో మరి ఉచిత ఇసుక దొరుకుతా ఉందా అంటే ఉచిత ఇసుక దొరుకుతోంది. గతంలో బంగారన్న బంగారు షాప్ లో దొరికేదేమో కానీ ఇసుక దొరికేది కష్టంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఇసుక కూడా ఉచితంగా జరగటం, ఎక్సైజ్ పాలసీ పెట్టడం, మెగా డిఎస్సి ఇవ్వటం. అంతేకాకుండా మరి మహిళలకు కుట్టు మిషన్ అంటే టైలరింగ్ ఇచ్చి సుమారుగా 1,00,000 మందికి ఈరోజు మేము టైలరింగ్ ఇచ్చి వాళ్ళకు ఉచితంగా కుట్టు మిషన్ కూడా, అంటే ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలి, ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టడం, ఇలా అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేసాం. అందుకే ధైర్యంగా సంవత్సరం కాగానే మేము ప్రజల్లోకి వచ్చాం. మేము ఓటు అడగడానికి రాలేదు. ప్రజలు కూడా చెప్తున్నారు ఏంటప్ప ఓటుంది అని. మేము ఓటు అడిగేకి రాలేదు, మేము చేసిన అభివృద్ధి గురించి ప్రజల్లోకి చెప్పడానికి చేయబోయేది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఇప్పుడు ప్రజల్లో నుంచి వస్తున్న గ్రీవెన్స్ కూడా ఎక్కువగా ఏమంటే సీసీ రోడ్లు, డ్రైనేజీలు. ఎందుకంటే గత ప్రభుత్వం గాలికి వదిలేసింది, ఇప్పుడు మనం చేసాం. ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పొలం పిలిచింది కావచ్చు, పొలం పండుగ కావచ్చు, అనేక రోడ్లు, సీసీ రోడ్లు కావచ్చు, ఇవన్నీ మనం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు ఇంకా మాకు సమస్యలు ఉన్నాయనే విషయం చెప్పారు. ఖచ్చితంగా అవి కూడా ఈ 4 ఏళ్లలో పూర్తి చేస్తాం. అంతే విధంగా మహిళలకు ఉచిత బస్సు ఛార్జీ అన్నాం. ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు ఛార్జీ కూడా ఇస్తున్నాం. అన్నదాత సుఖీభావ ఇస్తున్నాం. చెప్పనివి ఎన్నో చేశాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం, సంపద సృష్టిస్తున్నాం అన్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేశాం. ప్రజలు సంపూర్ణమైన మెజార్టీతో, ప్రజలు సంపూర్ణమైన నమ్మకంతో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అవుతేనే ఈ రాష్ట్రం బాగుపడుతున్న నమ్మకంతో ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం కూడా తెలియజేస్తాం.